తెలియజేస్తాము. ఒకవేళ ఎక్కువ లేకపోతే బాధపడిన వచ్చే 5 సంవత్సరాలలో ఖచ్చితంగా మేమందరం కూడా హరికర పథకం పైన ఒక ప్రెజర్ బిల్డప్ చేయడం మాత్రం ఖచ్చితంగా. కేసీఆర్ గారు వస్తున్నారని ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ గారు ఇద్దరు తీసుకున్నారు. అదేవిధంగా కొంతమంది ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి జరగాల్సినటువంటి న్యాయాన్ని కానీ కొన్ని బిల్లు కూడా మనకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. తాను వైఎస్ఆర్సీలోనే ఉంటారని స్పష్టం చేశారు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టడం అద్భుతమైన అనుభవం అన్నారు ఆమె. కేంద్ర మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు రేణుక. తొలిసారి లోక్సభకు వచ్చిన ఆమె టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్లమెంట్లో ఒక అద్భుతమైన మంచిగా కూడా మన ప్రజలకి రాజ్యాంగ విధంగా తప్పకుండా కలుస్తాం. ఈ నెల కూడా కొంతమంది కలుస్తాం క్యాజువల్గా కలవడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జీవితాలు సినీ పరిశ్రమ 2 కుటుంబాల చేతుల్లో నడుస్తోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమలో అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు జీవిత రాజశేఖర్. కేసీఆర్ గారిని కలవడానికి వచ్చాము. ఆయన